హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు భానుస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. మీరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన కిచెన్లో బ్యూటిఫుల్ ఈవినింగ్ క్విక్ ఈజీ స్నాక్ని అయితే ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. శనగపప్పు తోటకూర వడలండి. ఈజీగా క్విక్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. శనగపప్పులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది, అలాగే తోటకూరలో విటమిన్స్, ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలకి పెద్దలకి ఆరోగ్యానికి చాలా మంచిది. వీడియో చూసిన తర్వాత మీ మనసుకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నేను 1/2 కిలో శనగపప్పు అండి, 1 కప్పు శనగపప్పుని మార్నింగ్ నానబెట్టేసుకున్నాను. ఒక 5 అవర్స్ నానితే మనకి శనగపప్పు అనేది బాగుంటుందండి వడలికి. ఒక 2-3 అవర్స్ ముందు మనం నానబెట్టుకోవాలి. 2-3 అవర్స్లో నానాలి అనుకుంటే ఇనప కాడ ఏదైనా ఇందులో పెట్టి ఈ పప్పుతో పాటు నానబెట్టేసుకుంటే మనకి ఈజీగా నానిపోతుందండి శనగపప్పు. ఇలా నానబెట్టుకున్న శనగపప్పుని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక పెద్ద కట్ట తోటకూరని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఆకులన్నీ తుంపి శుభ్రంగా కడిగి వీలైనంత సన్నగా తరగాలి. ఎంత సన్నగా తరిగితే మనకి అంత బాగుంటుంది అన్నమాట వడలు చేసుకోవడానికి. ఈ తోటకూర ప్లేస్లో మనం పాలకూర, అన్ని రకాల ఆకుకూరలని యూస్ చేయొచ్చు, ఒక మెంతికూర తప్పించి. మెంతికూర వేసుకోవడం వల్ల మనకి కాస్త చేదు వస్తాయండి వడలు, అందుకనే అన్ని రకాల ఆకుకూరలతో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా తోటకూరని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ మిక్సీ జార్ని తీసుకొని మనం నానబెట్టుకున్న శనగపప్పులో ఉండే వాటర్ అంతా డ్రైన్ చేసిన తర్వాత సగం శనగపప్పుని ఆ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలాగే ఒక ఎండుమిర్చి, ఒక 2 పెద్ద సైజు పచ్చిమిర్చిని వేసుకోవాలి మనకి స్పైసీనెస్కి తగ్గట్టుగా. అలాగే ఒక 5 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. 1 ఇంచు అల్లం ముక్కని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. మూత పెట్టేసి వాటర్ ఏమీ యాడ్ చేయకుండా కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బరగ్గా బ్లెండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో పప్పులు కనిపిస్తున్నాయి కదండి, ఇలా కనిపించేలాగా బ్లెండ్ చేసుకుంటే మనకి వడలు తినేటప్పుడు పంటి కింద ఆ పప్పులు తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మొత్తం పిండిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరని వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. చివరిగా సాల్ట్ని టేస్ట్కి సరిపోయేంత యాడ్ చేసుకోవాలి. ముందే యాడ్ చేస్తే మనకి వాటరీగా అయిపోతుంది పిండి అంతా కూడా. 1 టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకొని నేను వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను మిక్స్ చేయడానికి వీలుగా. మొత్తం అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్గా తీసుకొని రౌండ్గా బాల్స్ లాగా ప్రిపేర్ చేయాలి. ఇలా ఒక బాల్లా ప్రిపేర్ చేసుకున్న ఈ ముద్దని అరచేతిలో పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా రౌండ్గా ఒత్తుకోవాలి. రౌండ్ షేప్, సర్కిల్ షేప్ వచ్చేలాగా ఇలా నీట్గా ఒత్తుకోవాలి. మనకి ఇలా తయారు చేసేటప్పుడు కాస్త పిండి లూజ్గా ఉంది అనిపిస్తే మీరు వాటర్ సరిగ్గా డ్రైన్ చేయకుండా ఒకవేళ మిక్సీ పట్టినట్లయితే మనకి పిండి లూజ్గా అవుతుందండి. ఈ టైంలో మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు బియ్యం పిండి యాడ్ చేసుకుంటే ఆ బియ్యం పిండి ఉన్న వాటర్ అంతటిని కూడా పీల్చుకొని పిండిని గట్టిగా చేస్తుంది అన్నమాట. మనకి వడలు చేసుకోవడానికి వీలుగా పిండి అయితే తయారవుతుంది. మనం బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. ఇలా బియ్యం పిండి యాడ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకుంటే మనకి సరిగ్గా వస్తాయి వడలు. మీడియం హీట్లో మరుగుతున్న నూనెలోకి ఒక్కొక్క వడని నిదానంగా వేసుకోవాలి. వడలన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఒకేసారిగా వేయించుకోవచ్చు, లేదంటే ఒక్కొక్క వడని చేత్తో ఒత్తుకుంటూ కూడా మనం వేసుకొని వేయించుకోవచ్చు. 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే చక్కగా వడ అనేది ఫ్రై అవ్వాలి.
ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకుంటూ మొత్తం వడలన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకుంటే పైన అంతా కూడా ఫ్రై అయిపోయి మాడిపోయి లోపల పచ్చి పచ్చిగా ఉండిపోతుంది. కాబట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వస్తుంది అనేటప్పుడు వీటిని మనం ఒక స్ట్రైనర్లోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఆయిల్ అంతా కూడా డ్రై చేసుకున్న తర్వాత పేపర్ వేసుకున్న ప్లేట్లోకి మనం ఈ వడల్ని తీసుకోవాలి. బయటకు వచ్చిన తర్వాత ఇంకాస్త కలర్ చేంజ్ అవుతుంది. అలాగే మిగతా వడలు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో మనం ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదండి, చాలా సింపుల్గా, క్విక్గా, హెల్తీగా ఈవినింగ్ స్నాక్ని అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా హెల్తీ అండి. ఈ విధంగా మీరు తయారు చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూసారా, బయట ఏమో చాలా క్రిస్పీగా ఉండి లోపల చాలా సాఫ్ట్గా ఉంది. టమాటా కెచప్తో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారు కదా, లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్